హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వండర్ సాగర్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతగానో ఇష్టమైన చాక్లెట్ కుకీస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇందులో నేను డార్క్ ఫ్యాంటసీ కూడా ట్రై చేశాను. ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే మీరు ప్లెయిన్ చాక్లెట్ కుకీస్ రెసిపీ అయితే నేర్చేసుకోండి. ఫస్ట్గా మన రెసిపీ కోసం 1/4 కప్ వెన్నపూస అనేది తీసుకోవాలి. ఇక్కడ వెన్నపూసే కాదు, గీ, ఆయిల్ అలాగే బటర్ కూడా తీసుకోవచ్చు. నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాంతో మీకు చూపిస్తున్నాను కుకీస్ రెసిపీ అనేది. ఇవాళ వచ్చేసి వెన్నపూసతో చూపిస్తున్నాను. వెన్నపూసలో వాటర్ లేకుండా ఇలా తీసుకోండి కన్సిస్టెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్ షుగర్ పౌడర్ అనేది వేసుకుంటున్నాం. నేనైతే షుగర్ పౌడర్ చేసినప్పుడు కొన్ని యాలకులు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఫైన్గా పౌడర్ చేశానండి షుగర్ అనేది. అండ్ నేను వచ్చి ఎసెన్స్ అనేది యూజ్ చేయట్లేదు ఇక్కడ కుకీస్ కోసం. మీరు కనుక ఎసెన్స్ యూజ్ చేసేలా ఉంటే వేసుకోవచ్చు. అది ఒక 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. అయితే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ ఎసెన్స్ అవైలబుల్గా ఉంటే చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. నేనైతే ఇంట్లోనేగా పిల్లల కోసమే చేస్తున్నాం కాబట్టి ఇంక ఎసెన్స్ అనేది యూజ్ చేయట్లేదు. ఈ షుగర్ అనేది వెన్నపూసలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేయాలండి. వన్స్ బాగా మిక్స్ అయిన తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాము. 1/2 కప్ వీట్ ఫ్లోర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటాము. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. ఇవన్నీ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. అండ్ మీరైతే కనుక జల్లించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. కోకో పౌడర్ కొంచెం ఉండలుగా ఉండడం వల్ల మీకు కలిపేటప్పుడు సరిగ్గా కలవదు. నాకు అలవాటే కాబట్టి నేను నార్మల్గా వేసేస్తున్నాను. మీరైతే మాత్రం జల్లించుకోండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ చపాతీ పిండి కలిపినట్టుగా గట్టిగా ప్రెజర్ ఇస్తూ అయితే కలపకండి. తక్కువ ప్రెజర్ ఇస్తూ నార్మల్గా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే హ్యాండ్తో చాలా లైట్ ప్రెజర్ ఇస్తూ మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే బిస్కెట్స్కి బైండింగ్ అనేది అవ్వాలి కదా, దానికోసం అనేది. మీకు కనుక పాలు వేసుకోవడం ఇష్టం లేదంటే కనుక ఒక 3 టేబుల్ స్పూన్స్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ బటర్ కానీ వెన్నపూస కానీ ముందే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. నేనైతే మిల్క్ అనేది కొద్దిగా వేసి చూసుకుంటున్నానండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. చూస్తున్నారు కదా, బాగా ఎక్కువ క్రాక్స్ వచ్చేస్తున్నాయి. అందుకని ఇంకొక టేబుల్ స్పూన్ వేసి చూస్తున్నాను. పాలు అనేది చూసుకుని వేసుకోండి. మరీ లూజ్ అయిపోతే కనుక అస్సలు బిస్కెట్ అనేది ఫామ్ అవ్వదండి. మీకు కొంచెం క్రాక్స్ వచ్చినా పర్వాలేదు, కానీ బిస్కెట్ గుల్లగానే వస్తుంది. కాకపోతే పైన క్రాక్స్ వస్తాయి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇలా మిల్క్ యాడ్ చేశాక బాల్ అనేది కరెక్ట్గా అవుతుందండి. కాకపోతే చిన్న క్రాక్స్ వస్తున్నాయి. కాకపోతే ఇంకా నేను యాడ్ చేయలేదు మిల్క్ అనేది. ఇలా చిన్న క్రాక్స్ వచ్చినా బిస్కెట్స్ గుల్లగానే వస్తాయని మీకు చూపించడం కోసం. కాకపోతే మీరు కొద్దిగా మిల్క్ వేసుకొని పూర్తిగా క్రాక్స్ రాకుండా చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్న డోని మనము సేమ్ ఈక్వల్గా రావడం కోసం ఏదైనా స్పూన్ మెజర్మెంట్ పెట్టుకుని ఇలా వేసుకోండి. అండ్ నెక్స్ట్ అన్నీ కూడా ఈవెన్గా బాల్స్ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన షేప్స్ అనేది చేసుకోవచ్చు. మీకు కటర్స్ లేకపోయినా సరే మనం ఫింగర్స్తో సైడ్స్ ఇలా అడ్జస్ట్ చేసి కూడా షేప్స్ అనేవి చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసమే నేను అలా స్క్వేర్ షేప్ అనేది కూడా చేసి చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్ వచ్చిందో చూస్తున్నారు కదా, అంతే అండి. కటర్స్ లేకపోయినా మనం ఏదైనా చేసుకోవచ్చు. మీరు బాటిల్ క్యాప్స్ కూడా రౌండ్ షేప్ నీట్గా కూడా చేసుకోవచ్చు. అలా క్యాప్స్ పెడితే కనుక అసలు ఈ చిన్న క్రాక్స్ కూడా రాదండి, ఎందుకంటే కరెక్ట్గా కటింగ్ అవుతుంది కదా, అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 2 రోస్ మాత్రమే నార్మల్గా చేశాను. మిగిలినవి అనేవి మీకు చూపించట్లేదు, ఎందుకంటే డార్క్ ఫ్యాంటసీ ట్రై చేశానని చెప్పా కదా, అవి పెట్టి చూశాను. అవి సక్సెస్ అవుతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిద్దామని. అవి అయితే సక్సెస్ అయ్యాయండి. అలాగే నేను చాకో చిప్స్ కూడా ట్రై చేశాను. అవి మళ్ళీ పూర్తిగా అన్నిటికి నేను అయితే డెకరేట్ చేయలేదు, ఎందుకంటే మెల్ట్ అయిపోతాయా కరెక్ట్గానే ఉంటాయా అని చూద్దామని కొన్ని బిస్కెట్సే పెట్టాను. అవి కూడా సక్సెస్ అయ్యాయండి, బాగా వచ్చాయి. చాకో చిప్స్ చేయడం కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మనం ఇలా బిస్కెట్స్ని ఒత్తుకునే టైంలో ఓటీజీని ప్రీహీట్ అనేది పెట్టుకోవాలండి. ప్రీహీట్ వచ్చేసి 180 degrees Celsius దగ్గర 10 minutes టైం అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కుకీస్ని మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు అండి. ఆ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి, మాడిపోకుండా ఉండేలాగా. ఆ గిన్నెలో మనము సాల్ట్ కానీ ఇసుక కానీ ఏమీ వేయనవసరం లేదండి. జస్ట్ మూత పెట్టుకుని సిమ్లో 10 minutes పెడితే సరిపోతుంది ప్రీహీట్. అండ్ ఇలా ప్రీహీట్ అయిన వాటిల్లో మనము ఈ కుకీస్ అనేవి పెట్టుకొని బేక్ చేసుకోవడమే. స్టవ్ మీద అయితే కనుక ఒక 30 to 35 minutes పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఓటీజీకి అయితే నేను 25 మినిట్స్ పెట్టుకున్నాను. టెంపరేచర్ వచ్చేసి 200 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర పెట్టుకున్నాను. చూస్తున్నారుగా నా కుకీస్ అయితే కరెక్ట్గా 25 మినిట్స్కి బేక్ అయిపోయాయండి. చిన్న చిన్న క్రాక్స్ అయితే వచ్చాయండి, కానీ చూస్తున్నారుగా ఎంత గుల్లగా బిస్కెట్స్ అనేవి వచ్చాయో. అండ్ నెక్స్ట్ చాకో చిప్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. అస్సలు ఇంత కూడా మెల్ట్ అనేది అవ్వలేదు, చాలా బాగా వచ్చాయి, చూస్తున్నారు కదా. అండ్ డార్క్ ఫ్యాంటసీ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి, కెమెరా అయితే ఫోకస్ అవ్వడం లేదు కాబట్టి మీకు పర్ఫెక్ట్గా తెలియట్లేదు, కానీ చాలా బాగా వచ్చిందండి. ఇంకో 2-3 టైమ్స్ కూడా చేసి పర్ఫెక్షన్ బాగా ఇలాగే వస్తున్నాయంటే కనుక మీకు కూడా డార్క్ ఫ్యాంటసీ వీడియో అనేది ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తాను. కుకీస్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకోండి. ఒక 15 డేస్ అస్సలు పాడవ్వండి. తప్పకుండా ఈ కుకీస్ని ట్రై చేసి మీ పిల్లలకి హెల్తీగా చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంట సాగర్.